మన ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 57వ కీర్తన 7వ వచనం. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన నీ పాదాల చెంత, శ్రేష్టమైన నీ పాద సన్నిధిలో ఈ ఆరాధనలో మేము సమకూడడానికి మీరు మా పట్ల చేసిన మేళ్ళన్నిటి కోసం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నీ మాటలు ధ్యానించినయున్నాం. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా హృదయాలకు సేద తీర్చండి. నీవు స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో చేరిన మేము నీ వాక్కు చేత దర్శించబడి మనోనిబ్బరము పొందడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఈ శ్రేష్టమైన కౌగిట మమ్మల్ని దాచమని, ఆదరించమని, ధైర్యపరచమని, దిద్దుబాటు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభుపేట శుభాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వాక్యం దావీదు భక్తుని యొక్క ఒక అద్భుతమైన సాక్ష్యం. చిన్న చిన్న మాటల్లోనే జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో మేలులు, ఎన్నో సత్యాలు కీర్తనల గ్రంథంలో భక్తుడు దాచి ఉంచాడు. తన అనుభవాలను పొందుపరిచాడు. కోట్లాది రూపాయలు ఖరీదు చేసేటువంటి ఓ చిన్న వజ్రం చూడడానికి చిన్నగానే ఉంటుంది. పిడికిట పట్టుకోవచ్చు, జేబులో పెట్టుకొని పోవచ్చు. దాన్ని మార్చగలిగితే గదులు గదులు నిండిపోయే నోట్ల కట్టలు వస్తాయి. దేవుని వాక్యం కూడా అలాగా శ్రేష్టమైన రత్నరాసుల కంటే విలువైనది. భక్తుల జీవితంలో దేవునితో నడిచిన నడకలు, దేవుని నుంచి పొందుకున్న సహాయాలు, దేవుని దగ్గర చేసిన ప్రార్థనలు, దేవుడు వారిని కనికరించిన విధానాలు, ఈ అనుభవాలన్నిటినీ వాటి సారాంశాన్ని చిన్న 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 మాటల్లో చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం వాటిని రాయించి దాసి ఉంచాడు. వాటిని చూస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు వారి జీవిత అనుభవాల వల్ల కలిగిన మేలులు మనం కూడా పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాంటిదే ఈ మాట. ఏమంటాడు? నా హృదయము నిబ్బరముగా. మీరు చెప్పండి, ఎంతమంది ఆ మాట చెప్పగలరంటారు? నా హృదయం నిబ్బరంగా ఉందని చెప్పగలిగే దమ్ము లోకంలో ఎవరికైనా ఉందా? ఇప్పుడు భారతదేశాన్ని చూస్తే దేశం జ్ఞానవంతులైన వారు, మేధావులైన వారు, డబ్బులు ఉన్నవారు, ప్రభుత్వంలో ఉన్నవారు గుండెలు గడగడలాడిపోతూ ఉన్నాయి. ఎందుకు? పక్కనే పాకిస్తాన్తో యుద్ధం ఎప్పుడు వచ్చేస్తుందో అని ప్రపంచం ప్రాణం గుప్పిట్లో పెట్టుకున్నది. అధికారాలు చేసేవారు, రాజ్యాలు ఏలేవాళ్ళు ఎక్కడ చూసినా నెమ్మది లేదండి. యేసుప్రభు ఏం చెప్పారు? ఆయన వచ్చే కాలంలో యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. విన్నారా భూకంపాలు వస్తున్నాయని? ఎక్కడ పెడితే అక్కడ భూకంపాలు వచ్చేస్తున్నాయి. మన బర్మాలో భూకంపం వచ్చింది, ఇండోనేషియాలో భూకంపం వచ్చింది, ఇండియాలో భూకంపం వచ్చేస్తుందని చెప్తున్నారు. అతలాకుతలం అయిపోతున్నాయి. ఒక పక్క వరదలు, ఒక పక్క తుఫానులు, ఆకాశంలో భయంకర చిహ్నాలు, ఇవన్నీ ప్రభు రాకడగ సూచనలు. రేపే వచ్చేస్తాడని చెప్పను కానీ ఇదిగో వచ్చేస్తున్నాడు. చేను పొట్ట మీదకి వచ్చిందంటే అర్థం ఏంటి? పండేస్తుంది రేపో ఎల్లుండో. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల మధ్య దేశంలో అలాగుంటే సమాజంలో ఎలా ఉన్నారు మనుషులు? ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. అక్రమంగా మనుషులు చంపేసుకుంటున్నారు, అన్యాయంగా మనుషులు చంపేసుకుంటున్నారు, తల్లిదండ్రులు పిల్లలు చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. అర్థమవుతుందా? అక్కచెల్లెళ్ళకి ఆస్తి ఇచ్చాడని సొంత తండ్రిని డబ్బులు పెట్టి చంపించేశాడు. రాంపల్లిలో, పెదకలవల్లాపల్లిలో కొడుకే వడ్డీ వ్యాపారం చేస్తాడు ముసలాడు. కూతుర్లకు ఆస్తి ఇచ్చేస్తున్నాడని, డబ్బులు ఇచ్చేస్తున్నాడని పడుకున్న తండ్రిని దొండగలు పెట్టి నరికి చంపించేశాడు. ఎన్నో భయంకర పరిస్థితులు అండి. మనం గమనిస్తే చాలా దారుణమైన పరిస్థితులు. కోర్మనపాలెంలో భార్యాభర్తలు ఇద్దరిని నరికి చంపేసి ఇంట్లో పెట్టి తలిపేసేసారు. భార్య అనే భర్తే చంపేశాడు అని చెప్పి పుట్టించారు. తీరా చూస్తే భర్త కూడా లోపల చచ్చిపోయినాడు. ఇలా ఎన్ని వినాలో యవనస్తులు అక్రమంగా భయంకర దుర్మార్గ పరిస్థితులు గుండా వెళ్ళిపోతున్నారు. దొరలవాట్లు బానిసలు అయిపోతున్నారు. పల్లెటూళ్ళు విచ్చలవిడిగా గంజాయి వచ్చేసింది. త్రాగుబోతునికి చెప్పక్కర్లా. మన కుటుంబాలు, మన బిడ్డలు బట్టి ఎంత దుఃఖపడుతున్నాం. ఇలా కొన్ని వందల రెట్లు కుటుంబాలు నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి భయంకరమైన వ్యాధంతో ఉన్నారు. మగపిల్లలు బయటికి వెళ్తే ఏమవుతారో తెలియని పరిస్థితి.
ఆడపిల్లలు కుదురుగా ఇంటికి వస్తారో, ఏ నెత్తి మీదకి ఏ కుంపడ తెస్తారో తెలియని పరిస్థితి. ఆర్థిక పరిస్థితులు చూస్తే సంపాదన రూపాయి ఉంటే ఖర్చులు 10 రూపాయలు ఉంటున్నాయి. ఆరోగ్యాలు చూస్తే ఎప్పుడు ఎవరికి ఏ విధమైన జబ్బు వస్తుందో. దావీదుకి ఇంతకంటే పెద్ద పరిస్థితులు ఉన్నాయి. దావీదు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు? ఇదే కీర్తనలో ఒక చిన్న మాట చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ మాట మీరు చదివితే ఆశ్చర్యం కలిగిస్తావు. 4వ వచనం, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఎక్కడుంది? నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను. ఎక్కడ పడుకుంటున్నాడు? కోపముతో ఉద్రేకముతో రగిలిపోతున్న మనుషుల మధ్య పడుకుంటున్నాడంట. సింహాల మధ్య ఉంటే సులువుగా ఉంటుందా అండి? ఉంటుందా? ప్రాణం పోదు సింహాల మధ్య. సింహాల మధ్య ఉంది, కోపోద్రేకుల మధ్య పడుకున్నాను. వారి దంతములు శూలములు. దంతాలు ఏంటండి? ఊహించుకోండి, దంతం శూలం అంటే ఏంటి? పొడిచి నవిలేస్తారు మనుషులు. కొంతమంది మాటలతో నవిలేస్తున్నారు. మీరు గమనిస్తున్నారా? మనుషులు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉన్న వాళ్ళు మాటలతో కొలగొట్టేసి కొనగదీసేసి. ఆ క్రింద మాట కనిపిస్తూ ఉంది, వారి నాలుక వాడిగల కత్తి. ఏమండి? మాటలతో చంపేస్తారండి. ఓ మాట మాట్లాడితే గుండెల్లో పెట్టుకొని కుమ్ములిపోయి చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అంత మాట అన్నది నన్ను. బ్రతకడం కంటే ఒకటా రెండా? నోటి మాటలు, చేతలు, మనుషుల స్వభావాలు, ఈ పరిస్థితుల మధ్య కిందకు చూస్తే 6వ వచనం, అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది. ఏమండి? వల ఒడ్డారంట చిక్కించుకోవడానికి. వలొడ్డేసి కూర్చుంటాడు, అడుగు పెట్టగానే లాగేస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో. ఇంకా దావీదు కొన్ని అనుభవాలు చెప్తాడు. 55వ కీర్తన చూడండి. 55వ కీర్తన 4వ వచనం, గుండె నాలో వేదన పడుచున్నది. గుండె ఏమవుతుంది? వేదన పడే గుండె సంగతి మీకు ఎవరికైనా తెలుసా? వేదన పడే గుండె ఎలా ఉంటుంది మీకు ఏమన్నా తెలుసా? నమ్మునోళ్ళు మోసం చేసినప్పుడు, వీళ్ళతోనే బ్రతుకొనుకున్న వాళ్ళు పట్టించుకోవడం మానేసినప్పుడు, వీళ్ళే మన ప్రాణం అనుకున్న కొడుకులు కూతుర్లు మీద తిరగబడుతున్నప్పుడు, ఎప్పటి నుంచో కూడగట్టుకున్న 10 రూపాయలు ఒక్కసారిగా మన చేతిలోంచి పోయినప్పుడు, అవమానం అపనమ్మకం చుట్టూ ఆవరించినప్పుడు, భవిష్యత్తులో ఏం చేయాలో తెలియక బ్రతుకంతా గందరగోళం అయిపోతున్నప్పుడు, ఎవరికి చెప్పలేక, ఎవరి ముందు ఏడవలేక, నా బాధ ఇదని చెప్పుకోలేక, లోపల దాచుకోలేక ఆ గుండె నలిగిపోతున్న సంగతి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మనలో చాలామందికి అనుభవాలు ఉంటాయి. ఆ పరిస్థితుల మధ్య విపరీతమైన జబ్బులు, బలహీనతలు వచ్చేస్తాయి, చెప్పుకోలేక, దాచుకోలేక. లోకస్తులైతే మత్తు మందులకు అలవాటు పడిపోతారు, త్రాగుడికి అలవాటు పడిపోతారు, నిర్లక్ష్యంగా మారిపోతారు, తట్టుకోలేక. చాలామంది నాకు తెలుసు, త్రాగేవాళ్ళు కాస్త, ఈ మాట అన్నది క్షమించాలి, కొవ్వెక్కి లగ్జరీగా తాగేవాళ్ళు తక్కువ మందే ఉంటారు. కానీ ఏదో బాధ తట్టుకోలేకో, మనసులో ఒత్తిడి తట్టుకోలేకో, మత్తులో మునిగిపోవడం కోసం చిన్నగా మొదలెట్టి అది అలవాటై పీకల మీద కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎవరైనా కదిపి చూడండి, వాళ్ళ గుండెల్లో బాధ అంతా బయటకు వచ్చేస్తుంది. వేరే దారి తెలియలేదా వాళ్ళకి? అది కొందరికి అది కూడా లేక చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నారు. దావీదుకి అలాంటి అనుభవం ఉంది. నా గుండె నాలో వేదన పడుతుంది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏ భయం? అన్ని భయాల కంటే పెద్ద భయం ఏంటి చెప్పండి? మరణ భయం నాలో పుడుతుంది. మరణ భయం నాలో పుడుతుంది. నేను హాస్పిటల్లో కాసేపు ఉండి అన్ని బెడ్ల దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి, వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అడిగి వాళ్ళందరికీ నేను ప్రార్థన చేశాను. చిన్న కుటుంబాలు. మన పక్కనే ఉద్దనపురంలో ఒక ఆవిడ పాపం 4 సార్లు కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఇన్నేసి రాళ్ళు తీశారు. మరి తల్లి ఎక్కడ దాచుకుందో రాళ్ళు? ఏమంటే 4 సార్లు ఆపరేషన్ చేశారు, 4 సార్లు ఇన్నేసి రాళ్ళు తీశారు. అమ్మ, వెనకాల రాళ్ళు దాచుకోమంటే అక్కడ దాచుకోవడం కాదు, ఎక్కడ దాచుకోవాలా? 4 రాళ్ళు వెనకేసుకోండి అంటున్నారు కదా జనాలు. అక్కడ దాయడం కాదమ్మా, ఏదో బ్యాంకులో పెట్టుకోవాలి. ఎలా భరిస్తున్నావు తల్లి నువ్వు ఇన్ని రాళ్ళు? ఏమండి? అరే ఎన్ని సమస్యలండి. మరణ భయం. ఆవిడ ఒకటే, మా పిల్లలు చిన్నోళ్ళండి, నేను చచ్చిపోతానేమో. ఏం భయం వచ్చింది? చచ్చిపోవమ్మా నువ్వు, దేవుని స్తోత్రం. రాళ్ళు ప్రాణం తీసేయు, ప్రాణం తీసేయి. కొన్ని ఉంటాయి, ఎంత బేగా ప్రాణాలు పోవు. కొంచెం నెమ్మదిగా బాధ ఉంటుంది, కొంచెం ఓపిక పట్టు, ధైర్యంగా ఉండు. యేసుప్రభు మాట చెప్తున్నాను, నమ్ము, నువ్వు ప్రార్థన చేసుకో. నేను మతం మారిపోమని చెప్పట్లా. నీ హృదయంలో దేవుని కోసం ఒక చిన్న మాట చెప్పుకో, ప్రభువా నాకు ఈ భయం తీసేయమన్నాడు. మరణ భయం పుడుతుంది, దిగులు వణుకు నాకు కలుగుచున్నాయి, మహాభయము నన్ను ముంచి వేసాను. గువ్వలే రెక్కలున్న ఎడల
నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే అంటే ఇక్కడి నుంచి పోదాం, ఈ పరిస్థితిలో ఉండకూడదు, ఎలాగన్నా పారిపోవాలి, ఎగిరిపోవాలి. భక్త దావీదు యొక్క వేదన చూడండి. ఉందా మనలో? మరణ భయమా మనోవేదన, మరణ భయమా మనోవేదన, యేసుడే సమాధానం, యేసుడే సమాధానం. జ్ఞాపకం వస్తుందా? భవిష్యత్తు ఆలోచన చేస్తే బెంగెట్టుకుపోయి, పిల్లలు ఏమవుతారన్న చింతలో, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోయి, ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు ఈరోజు ఆదరించడానికి పలకరించే వాళ్ళు ఎవరో లేకపోతే, ఇలాంటి పరిస్థితులు ఎన్నో సమాజంలో చూస్తున్నాం. దావీదు నమ్మిన వాళ్ళందరూ వదిలేసిపోయారు. గారాంగా పెరిగిన అన్నలు చూడడానికి లేదు, అమ్మ నాన్నల ప్రేమ పొందడానికి లేదు. పెళ్లి చేసుకున్న భార్యను వదిలేయాల్సి వచ్చింది. మామగారు చంపేస్తా ఉంటే భార్యను వదిలి ఇంట్లోంచి పారిపోయాడు. వెనకాల ఉంటే ఉన్నవాళ్ళు తిండెట్టే పరిస్థితి లేదు, రోజుకో చోట తలదాచుకుంటున్నాడు. ఇలాంటి భయంకర పరిస్థితుల మధ్య ఓ సాక్ష్యం చెప్తున్నాడు. అదే మనం చదువుకున్న ప్రాణము. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా సాధ్యం? పిచ్చెక్కిపోతుంది అంటారు కదా మనుషులు. ఏమెక్కిపోతుంది మీరు చెప్పండి? పిచ్చెక్కిపోతుందండి. కొంతమంది కష్టం రాగానే పాస్టర్ గారు ఫోన్ చేసేస్తారు. ఎందుకని? పాస్టర్ గారు చెప్పేస్తే కాస్త పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఎన్నిసార్లు పాస్టర్ గారు నీకు తోడుగా ఉంటాడు? ఏ పాస్టర్ గారు కష్టం లేకుండా రండి, నా బాధలన్నీ మీకు మీ బాధలన్నీ నేను తీర్చేస్తానని చెప్పగలడు? ఉపశమనమే తప్ప అది పూర్తి పరిష్కారం కాదు. ఒక మనిషికి మరొక మనిషి చెప్పే మాట కానీ, చేసే ప్రార్థన కానీ, చేసే సహాయం కానీ చిన్నది, శాశ్వత పరిష్కారం కాదు. దావీదుకి తెలియదా? అమ్మ నాన్నల్ని తీసుకెళ్ళి వేరే రాజు దగ్గర పెట్టాడు. నేను తిరుగులాడుతున్నాను, పారిపోతున్నాను, నాకు ఏదైనా స్థిరం వచ్చే వరకు మా అమ్మ నాన్న చూసుకోవాలి. కానీ మనసులో ఏముంటుంది? వాడు కూడా శత్రువే, వాడెక్కడ అమ్మ నాన్నలు ఏమన్నా చేస్తాడేమో బెంగ. కానీ ప్రాణం నిబ్బరంగా ఉందంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను పెద్ద ప్రసంగం చేయట్లేదు, ఈరోజు ఒక చిన్న తలంపు చెప్తున్నాను మీతో. ఎవరి ప్రాణభయము, ఎవరి వేదన, ఎవరి గుండె దుఃఖపడ్డం, ఎవరు శ్రమ, ఎవరు బలహీనతలో ఉన్న ఒక్కటే సొల్యూషన్ ఉంది ప్రాణం నిబ్బరంగా ఉండడానికి. అది పూర్తిగా ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోవడం. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను అనేక సంవత్సరాలుగా చెప్తున్నాను, నేను ఎదుర్కొన్న సమస్యలు, నాకు ఎదురైన పోరాటాలు, వీటన్నిటి మధ్య నేను ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. నేను ఎప్పుడు మనసులో కలవరపడలేదు, ఎప్పుడు ఏమైపోదని బెంగపడలేదు. కొండలాంటి నిబ్బరం నా హృదయం ఉంటుంది. కారణం ఏంటంటే నేను ఎప్పుడూ నా ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుని ఉంటాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. కష్టం వచ్చినా ఆదరించేవాడు ఆయనే, భయం వేసినా ధైర్యపరిచేవాడు ఆయనే, బలహీనత వచ్చినా బాగు చేసేవాడు ఆయనే. ఆయనకు నేను దూరము కాకుండా ఉన్నంత కాలము, దేవుని స్తోత్రం, ఆయన చేతిలో ఉన్నంత కాలం. ఆయన ఏమంటాడు? నా చేతిలోంచి మిమ్ములను అపహరింపేవారెవరు? ఎవడునూ వాటిని నా చేతిలోంచి అపహరించలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన చేతిలోంచి ఎవరు తీసుకోలేరు. చేతిలోంచి దిగేసామనుకోండి మనం. ఈ సమయంలో ఒకటే చెప్తున్నాను, నువ్వు ఆయన చేతిలోనే ఉన్నావా? దేవుని స్తోత్రం కలిగినగా. ఆయన చేతిలో ఉండమంటే అర్థం ఏంటి చెప్పండి? ఎక్కడ ఉంటుందండి అయ్యగారు ఆయన చెయ్య? కుర్చీ వేసుకొని కూర్చోవాలా, సోఫా వేసుకొని కూర్చోవాలా, మంచం వేసుకొని పడుకోవాలనుకుంటున్నారా? వాడుక మాట చెప్పనా, మన చేతిలో మనిషేనండి అంటారు. ఎవరిని? కొంతమంది కోసం మాట్లాడేటప్పుడు ఏమంటారండి? అది మన చేతిలో మనిషి అంటే నీ చేతిలో ఉన్నాడా అంటే అర్థం ఏంటి? నేను చెబితే ఏదైనా చేస్తాడండి, మన మాట కాదండి, మన చేతిలో మనిషే. ఇప్పుడు నేను దేవుని చేతిలోనే ఉన్నానంటే అర్థం ఏంటి? ఆయన చెప్తే ఏదైనా చేస్తాను నేను. ఆయన చెప్పంది, ఆయనకు నచ్చంది, ఆయన బాధ పెట్టేది, ఆయన దుఃఖ పెట్టేది ఏది చేయను నేను. నాకు కష్టమైనా, నాకు నష్టమైనా, నాకు అర్థం కాకపోయినా, నాకు దుఃఖం కలుగుతూ ఉన్నా, కన్నీరు కారుతూ ఉన్నా ఆయన పనే చేస్తాను అని నువ్వు అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పాలా? ఏ కీడు, ఏ తెగులు, ఏ బలహీనత నిన్నేమీ చేయలేదు. దేవుని స్తోత్ర. మహోన్నతుని చోట్న నివసించేవాడే, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. వాడికి ఏమవుద్ది? పగట వేళ ఎగిరే బాణము, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగము, చీకట్లో సంచరించే తెగులు, రాత్రి వేళ కలిగే భయము దగ్గరకు రావు. దేవునికి స్తోత్రం. 4 సమయాల్లోనూ 4 రకాల పోరాటాలు మనుషులకు ఉన్నాయి. బాగుంది పగలంటే అర్థం ఏంటి? అంతా క్లియర్గా, తేటగా, చక్కగా ఉందమ్మా, మాకు ఏ బాధ లేదండి బాబు, దేవుడి దయ వల్ల
చక్కగా తింటున్నాం, రోజు బిర్యానీ తింటున్నాం, వారానికి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుంటున్నాం, నెలకు ఊరు వెళ్ళి వస్తున్నాం, నెలలో 3 వారాలు గుడికి కూడా చుట్టాలంటే తిరుగుతున్నాం, బాగానే ఉంది. ఓ బాణం ఎగురుతుంది నీకు, పగటి వేళ ఏమి ఎగురుతుంది, ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి గుచ్చుకుపోతుందో తెలియదు, ఆడిపోతావు, బాణం దెబ్బకి కుప్పకూలిపోతావు. బాగా ఉందనుకుని ఆదమర్చిపోకూడదు. మధ్యాహ్నం అంటే రెస్ట్ తీసుకునే టైం అండి. మధ్యాహ్నం ఏంటి, రెస్ట్లో పాడు చేసే రోగం వస్తుంది. మధ్యాహ్నం పడుకున్న వాళ్ళు జబ్బులు వస్తాయని చెప్తారు. మధ్యాహ్నం ఏం చేయాలి, పని చేయాలండి. చాలామందికి రెస్ట్ అంటే చాలా రిస్క్ అక్కర్లా. ఏదన్నా పని కనబడితే నేను చెయ్యాలని పరిగెత్తాలి, పని కనబడితే నేను చెయ్యాలి, మనుషులు సహాయం కావాల్సి వస్తే నేను సాయపడాలి తప్ప మనకి ఎందుకులే, జస్ట్ రెస్ట్. మనం చూసుకున్నామా, అప్పుడు ఏమొచ్చేస్తుంది, నీకు పాడు చేసే రోగం వస్తుంది. రెస్ట్ లేదు ఇక్కడ, విశ్రాంతి లేదు ఇక్కడ. ప్రభు సన్నిధిలో మాత్రమే విశ్రాంతి. దేవునికి స్తోత్రం. ఈరోజు గంధమావాస్య, ఎక్కడ చూడండి ఊర్లు ఎలా అయిపోతున్నాయో, డీజేలు సిద్ధమైపోతున్నాయి, స్టేజీలు కట్టేస్తున్నారు, భయంకరమైన లైటింగ్లు, సౌండ్లు, రోడ్లు ఖాళీ లేవు. అక్కడ రెస్ట్ ఉంది, వాళ్ళకి ఉంటుందా? ఈ పండగ అయిపోయిన తర్వాత ఫ్యామిలీస్ని ఇంటర్వ్యూ చేయండి, మీరు తెలుస్తుంది. ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ అప్పు అయిపోయామంటారు, నీరసం అయిపోయామంటారు, జబ్బు అయిపోయామంటారు. ఇప్పుడు రెస్ట్ లాగే ఉంది. మధ్యాహ్నం అంది ఏమొస్తుంది, వెనకాల పాడు చేసే రోగం వస్తుంది. చీకటిలో తెగులు సంచరిస్తుంది. చీకటి అంటే అర్థం ఏంటి, ఏ విధమైన పాపమైన అది చేతలు కావచ్చు, మాటలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, చీకటి కార్యాలు. లేక నేను చెప్తున్న పూర్వమందు మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. ఎఫ్సీ పత్రికలో రాయబడిన మాటలు 2వ అధ్యాయం 5-6 వచనాలు. పూర్వమందు మీరు చీకటి, ఇప్పుడైతే ఏమై ఉన్నారు. చీకటి అంటే లోక సంబంధమైన జీవితం, ముచ్చట్లు, ఆటలు, ఆడంబరాలు, ఫంక్షన్లు, పబ్బాలు. చీకట్లో ఏమొచ్చేస్తుంది, తెగులు అనే మాటకి అర్థం ఏంటి తెలుసా తెలీదా? రోగం అంటే తెలుసా? క్యూరబుల్ డిసీజ్, బాగు చేసుకునేటువంటి జబ్బు పేరు రోగం. బాగు చేయడానికి వీలు లేని రోగం పేరు తెగులు. నీకు తెగులు రాను, నీకు రోగం రాను, నీకు సంకటం రాను అని తిడతారు సరే పల్లెటూరులో. నేను కూర్చొని ఆలోచించాను, ఈ 3 ఒకటి కాదా? రోగం అంటే డబ్బులన్నీ ఖర్చు చేశాక తగ్గుద్ది జబ్బు. తెగులంటే అన్నీ ఖర్చు అయినా తగ్గదు, ఇంకా దాంతో పొడవే. సంకటం అంటే ఊహించని కష్టం, ఊహించని ప్రమాదం, అది సంకటం. మనోళ్ళు పెద్దోళ్ళు ఎంత బాగా తిట్టారో ఏమండి. దీవుల్లో కూడా ఖరీదైన స్టెపన్లు, స్కట్స్, మిస్సైల్స్ వేస్తారు అందులోని. నీకు తెగులు రోగం రాను, నీకు జబ్బు సంకటం రాను. అవునా? విన్నారా పల్లెటూరులో తిట్లు? నువ్వు వెళ్ళిన దారి మళ్ళకుండా పోను, నీ ఇల్లు పాడైపోను, నీ కడుపులో పిడకెట్ట. తిట్లని తిడుతున్నాను నేను. కడుపులో పిడకెట్టడం ఏంటంటే కడుపులో లడ్డెట్టాలి, కానీ కడుపులో పిడకెట్ట అంటే నీ పిల్లలు చచ్చిపోను అర్థం, నీ తాడు తెగిపోవడం నీ మొగుడు చచ్చిపోని అర్థం. పాలిష్ చేసిన తిట్లండి ఇవన్నీ. రాయల్ ఎమల్సన్ పెయింట్ వేసినట్టు కనబడుతుంది గోడ. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరికి తగిలేస్తాయి? కొంతమంది వాళ్ళు మాకు బడి ఎడుతున్నారండి, నేను అంటాను ఏడమను మనకు తగలదు. ఎందుకని? మేము చీకట్లో లేము. దేవుని స్తోత్రం. మీరు చెప్పుకొని ఉన్నారా చీకట్లో? ఏ విధమైన చీకటి నీలో ఉన్నా ఈ తగిలేస్తాయి. నాకు చీకటి లేదు, నా హృదయం తెల్లగా ఉంది, నా బ్రతుకు తెల్లగా ఉంది, నేను వాక్య వెలుగులో నడుస్తున్నాను, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను. 100 మంది వచ్చి నాకు చెడి పెట్టమని నాకు తగలదు. దేవుని స్తోత్రం. చాలామంది పాస్ గారులు అంటారు, మాకు చేతబడి చేశారని. అంటే నేను నవ్వుకుంటాను, నీకు కూడా చేతబడి తగులుతుందిరా బాబు అంటే. ఇంకెక్కడో బింది కారిపోతుందంటే అర్థం ఏంటి? కొత్త బిందేనండి కారిపోతుందండి అంటే. కొత్త బిందికి ఫ్యాషనా కారిపోవడం? ఎందుకు కారిపోతుంది? ఎక్కడో చిల్లు ఉంది, కనబడలేదు పాపం. చిల్లుంటే కారిపోద్ది, చీకటి ఉంటే తగిలేస్తుంది. దావీదు ఇన్ని శ్రమల మధ్య, జాగ్రత్తగా గమనించండి, ఇక రాత్రి వేళ కలిగే, రాత్రి అంటే కష్టకాలం అండి. మనంతటా మనం జాగ్రత్తగా ఉన్నా రాత్రి వస్తుందా రాదా? మనం ఏం చేయకలా రాత్రి రావడం టైం అయ్యేకొలది వచ్చేస్తుంది. మనిషి జీవితంలో పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. చీకటి వెలుగుల రంగేలి జీవితమే దీపావళిలో సినిమా పాట ఉంది. చీకటి వెలుగులు కలిస్తేనే అందమైన దీపావళిలా ఉంటుందంట. అర్థమవుతుందా? 6 రుచులు కలిస్తేనే మంచి భోజనం. ఎన్ని రుచులు? గట్టిగా చెప్పండి. ఏంటి?
లడ్డు రుచి అండి, కాజా రుచి అండి, బిర్యానీ రుచి అండి. ఏంటి 6 రుచులు? పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు. ఉప్పు చెప్పరా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అత్తగారు అందంట, నా కూతురు బెల్లం, నా కోడలు ఉప్పు అని. ఎవరితోనో మాట్లాడతా, మరుక్షణం నుంచి కోడలు రివర్స్ అయిపోయింది అత్త మీద. ఎందుకు? కూతుర్ని బెల్లం అంటదా, నన్ను ఉప్పు అంటదా అని ఇంట్లో చిటపట్లు అయిపోతున్నాయి. మొత్తానికి అత్తకు అర్థమయ్యి, అయ్యో నేను అనవసరంగా అన్నానే, ఈ పిల్లకి అర్థం కాలేదని బాధపడిందంట. కోళ్ళ వాళ్ళ అమ్మతో చెప్పింది. వాళ్ళ అమ్మ వచ్చిందంట, ఎత్తంత మంచిది ఎక్కడ ఉండదమ్మా, బెల్లం ఎప్పుడు స్వీట్ ఎప్పుడు ఉంటుంది, పండగలకి పబ్బాలకు ఉంటుంది. కూతురు ఎప్పుడు వస్తుంది? పండగలకి పబ్బాలకు వస్తుంది. ఆ స్వీట్ అయిపోయిపోతుంది. కానీ ఉప్పు ఎప్పుడూ ఉండాలా. ఉప్పు లేకపోతే ఎంత మంచి బిర్యానీ కూడా బాగోదు. అంటే నువ్వు లేకపోతే ఏమీ లేదు, నువ్వు లేకపోతే కుటుంబమే లేదు, నువ్వే మా జీవితం అని చెప్తున్నామా మీ అత్త అంటే వచ్చి, అత్తయ్య క్షమించండి అపార్థం చేసుకున్నానంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అత్తలు కోడల దగ్గర మాటలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అందులో హైబ్రిడ్ కోడలు ఇప్పుడు అంతానా. మీ అత్తగాని ఎప్పుడైనా పెళ్ళి అయ్యాక ఉప్పు అందనుకోండి, అత్తకు దండం పెట్టండి, అక్క అత్త మీ ఉప్పే కానీ నీకు ముప్పు కామని, ముప్పు తేమని. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎన్ని రుచులు? 6 రుచులు కలిసిన భోజనం మంచిది. చీకటి వెలుగున్న జీవితం మంచిది, సుఖదుఖాలన్న జీవితం మంచిది, కలిమీలేమున్న జీవితం మంచిది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. స్టీవ్ ఒక మాట అడుగుతున్నాడు, నేను కారులో వస్తా, డాడీ ఇంత పెయిన్లో ఉన్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఆయన డబ్బులు పంపారంటే ఈ కష్టంలో పాస్టర్ గారి గుండెలో బాధ వచ్చింది. విజయవాడ ఆసుపత్రిలో యేసుదాస్ గారు మన దగ్గరికి వచ్చారు కదా, ఆయన హార్ట్ పాడైపోయింది, వైద్యం కూడా చేయలేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది పడతా ఉంటే ఇంత కష్టంలోనూ నేను కొంచెం డబ్బులు పంపించాను, ఇంకెవరికో డబ్బులు పంపించాను, ఇంకో ఆర్ఫనేజ్ డబ్బులు పంపించాను. అడిగితే నాన్న నేను కష్టాల్లోంచి వచ్చాను రా, ఆకలిలోంచి వచ్చాను, అవసరాల్లోంచి వచ్చాను, ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అని రాత్రులంతా ఎదురు చూసిన పరిస్థితుల్లోంచి వచ్చాను, అందుకే నాకు కష్టం అనగానే విషయం తెలిసిపోద్దురా, నాకు లేకపోయినా ఇవ్వాలా. మీకు ఆ బాధ తెలియదు కదా, సమృద్ధిలోంచి వచ్చారు. నువ్వు చిన్నప్పుడే బండి మీద తిరిగావు, నాకు చిన్నప్పుడు సైకిల్ కూడా లేదు. ఇప్పుడు నీ కూతురు కారులో తిరుగుతుంది. కానీ మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మర్చిపోకూడదు. అదే మనిషిని మనిషిలా బ్రతికిస్తుందని చెప్పాను. వాడు అనుకున్నాడు, నిజమే కదా డాడీ. అవును నిజమే, కష్టాల్లో ఉన్న వాళ్ళు మర్చిపోవడానికి లేదు, శ్రమలో ఉన్న వాళ్ళు మర్చిపోవడానికి లేదు, బాధలో ఉన్న వాళ్ళు మర్చిపోవడానికి లేదు. సుఖదుఖాల జీవితంలో తెలియకపోతే పక్కోడు బాధ మనకి తెలియదు, పక్కోడు ఆకలి మనకి తెలియదు, పక్కోడు దుఃఖం మనకు తెలియదు, పక్కోడు కన్నీళ్ళు మనకు తెలియవు. ప్రియులారా, చీకటిలో ఏమొస్తుంది? ఇప్పుడు రాత్రి వేళ ఏమొస్తుంది? భయం. అంటే నచ్చని పరిస్థితులు, కుదరని పరిస్థితుల్లో ఒక ఇన్సెక్యూరిటీ, భయం కలుగుతూ ఉంటుంది. జాగ్రత్త గమనించండి. ఎన్ని కష్టాలు? పగటి వేళ బాణం, మధ్యాహ్నం రోగం, చీకటిలో తెగులు, రాత్రి వేళ భయం. దావీదుకి రావా అండి? మరి ఎందుకు నిబ్బరంగా ఉన్నాడు? వీటన్నిటి మధ్య దావీదు మహోన్నతిని చాటున దాక్కున్నాడు. దేవుడే నాకు నివాస స్థలం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ ద సీక్రెట్. నీ జీవితంలో నీ కష్టం, నీ దుఃఖం, నీ భయం, నీ బలహీనత, దాని లోతు ఎంతో నాకు తెలియదు. ఎందుకంటే ఎవరి గిన్నె లోతు వాళ్ళకే తెలుస్తుంది. అవునా కదా? ఎవరి కష్టం వాళ్ళకే, ఎవరి దుఃఖం వాళ్ళకే, పక్కోడు తెలియదండి. మనం అనుకుంటాను ఇంత బాధలో ఉన్నా నవ్వుతున్నాడు ఏంటి, ఆడెందుకు నవ్వడు? నీ బాధ ఆడికేం తెలుస్తుంది? అయ్యో పాపం అంటాడు తప్ప నీతో కూర్చొని ఏట కదా. కొన్ని ఏడిస్తే యోబు స్నేహితుల్లాగా దూరంగా కూర్చొని 7 రోజులు ఏడిచారు. ఎన్ని రోజులు? యోబుని చూడడానికి వచ్చి ఈ కష్టాన్ని చూసి ఏం చేయాలో తెలియక 7 రోజులు ఎదురుగా కూర్చొని ఏడ్చి ఆ తర్వాత యోబుని అండం మొదలెట్టారు. ఏమన్నా తెలుసా? యోబు ఇంత కష్టం వచ్చిందేటయ్యా, నీ పిల్లలు ఎక్కడో తప్పు చేసి ఉంటారు, బురద లేకుండా జమ్ము పెరుగుతుందా ఎక్కడన్నా? ఏమండి, జమ్ము పెరిగిందంటే కింద బురద ఉన్నట్టే కదా. నీకు బాధ వచ్చిందంటే ఎక్కడో తప్పు చేసినట్టే కదా. ఆదరించడానికి వచ్చారా, బాధ పెట్టడానికి వచ్చారా? యోబు అంటాడు, ఇదేంట్రా నాయన, మీరు అందరూ పనికిమాలిన వైద్యులు అయిపోయారు, మీరు బాధకే కర్తలు కానీ సమాధానకర్తలు గారు, బాధపడిపోయిన వాదరించే విధానం ఇదేనా అని యోబు బాధపడ్డాడండి. మనోళ్ళు కూడా ఏం చేస్తారండి, పలకరించినాక వస్తారు మనల్ని. ఇప్పుడు మనమే మంచం మీద లేవలేక మనకే టీ ఇచ్చే దిక్కు లేకున్నప్పుడు 10 మంది వస్తారండి. వాళ్ళకి మళ్ళీ డ్రింకులు తేవాలా, వాళ్ళకి టీ పెట్టాలా, వాళ్ళు మధ్యాహ్నం అయినా కథలు అక్కడి నుంచి వాళ్ళకి అన్నం పెట్టాలి. ఎవరు చేసి ఉండాలి? ఇక్కడ బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏం చేయాలి? వెళ్తే కొంచెం భోజనం పట్టుకెళ్ళాలా, లేదా ఇంట్లో పని కూడా చేసేస్తానని చెప్పాలా. మనం పని పెట్టడం నాకు అర్థం కదా. అది
మీరు ఎప్పుడైనా ఎవరైనా పలకరించడానికి వెళ్తే వాళ్ళ సర్వీస్ చేయండి, వాళ్ళ సహాయపడండి. వాళ్ళ దగ్గర ఏది వాళ్ళతో సర్వీస్ చేయించుకోకండి. ఇది కదా పద్ధతి. యోబు స్నేహితులు ఏం చేశారు? మనుషులు ఏం చేస్తారు? కానీ దేవుడు ఒక్కడే ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం. నేను దేవుని చేతిలో ఉన్నాను, మొర పెడుతున్నాడండి. ఒక్క మాట చూడండి, మొదటి వచ్చిన 57వ కీర్తనలో ఏమన్నాడు తెలుసా? నన్ను కరుణింపుము దేవా అన్నాడు. కరుణింపుము, నేను శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలు చేరిన శరణ. అది సీక్రెట్. దేవునికి స్తోత్రం. దావీదు నిబ్బరానికి కారణం ఏంటి? రెక్కల నీడనున్నానయ్యా. ఎక్కడ పరిగెట్టాలా? దేవుని చాటున నివసించు, నాకు భయము లేదుగా, ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము. ఏంటది? ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము, రక్షణానందమయనే. ఆశ్రయ దుర్గము ఆనందాతిశయము, రక్షణానందమయనే. ఎక్కడ? ఆయన చాటుకి వెళ్ళిపోవాలి. ఒకటే సీక్రెట్. భయం వేస్తుందా? చిన్నపిల్లలు చూసి నేర్చుకుని భయం వేస్తాడు. ఏం చేస్తాడు? పరిగెత్తికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ ఒళ్ళో బుర్రెట్టేసుకుంటాడు. అదేమన్నా బ్యాంకా? అదేమన్నా సెక్యూరిటీ సెల్లా? మాసిపోయిన చీర, అందులో నైటీ కాలం వచ్చేసింది కదా, మురుకొట్టేసిన నైటీలు. అక్కడ వెళ్ళి బుర్రెట్టుకుంటాడు ఆడు. అక్కడ ఏమి వాసన వస్తుంది, అక్కడ ఎంత శుభ్రం కదా, ఏమి లేవు. అమ్మ ఒళ్ళో బుర్రెట్టుకుంటే ఐ ఆమ్ సో హ్యాపీ, సో సెక్యూర్డ్ అని. చేతగాని అమ్మ దగ్గరికి పారిపోతేనే పిల్లోడికి అంత ధైర్యం వచ్చేస్తే, తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. ఎవరు? నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. హల్లెలూయా. ఎక్కడ పరిగెడదాం? పరిగెత్తాలండి, పరిగెత్తాలి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నివసించును. దేవునికి స్తోత్రం. పరిగెత్తాలా, వెళ్దామనుకోవాలా? కష్టం వచ్చిందా, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలా? భయం వేస్తుందా, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి. దిగులుగా ఉందా, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి. అవసరమైతే పూట భోజనం మాని ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఏవా, నువ్వు తప్ప నాకు దిక్కేవరయ్యా, ఈ పరిస్థితిలో నువ్వు తప్ప నన్ను కరుణింపుము, నన్ను కరుణింపు, ఈ ఆపదలో తొలగిపోయే వరకు నీ రెక్కలు నేను శరణజొచ్చి ఉన్నాను. దావీదు ముందు ప్రార్థన చేశాడు, మధ్యలో ఎలాంటి భయంకర పరిస్థితుల్లో చెప్పాడు. ఇన్ని పరిస్థితులున్నా ఆఖరి నేను సాక్ష్యం చెప్తున్నాడు, నా ప్రాణము నిబ్బరముగా ఉన్నది. నిబ్బరంగా ఉందని చెప్పడానికి రుజువేంటో ఆ క్రిందకంటాడు, నేను పాడుచూ స్తుతిగానము చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన సహాయాన్ని చెప్పుకోవాలి, దేవునికి వందనాలు చెప్పాలి. ఇంత పెద్ద కష్టంలో విడిపించాడు, ఇంత పెద్ద శ్రమలో విడిపించాడు, ఇంత పెద్ద శోధనలో విడిపించాడు. నా దేవుడే నాకు ఆశ్రయం. చెప్దామా మనం కూడా? భయం వేస్తుందా, బెంగ ఉందా, బలహీనత ఉందా, అవసరాలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, ఆర్థిక ఒత్తిడి ఉందా, మనుషులు మనల్ని అపార్థం చేసుకుంటున్నారా, సహాయం చేసే ఎవ్వరు లేరా, బంధువులు ఎందరున్నా మనల్ని బాధ పెడుతున్నారా, ఎవరు మన పట్ల ఉపకారం చేసిన వాళ్ళు కానీ మేలు చేసిన కనబడలేదా? ఏమి చింతపడకండి, ఎవరి మీద ఆయాసపడకండి, ఎవరిని మనసులో వాళ్ళు అలాగ ఇలాగ అనుకోకండి. మన దేవుడు మనకు సహాయం చేయనిది ఎవరు చేస్తారు? దేవుడే కనికరించకపోతే ఎవరు కనికరిస్తారు? మనుషులు మన మీద దయ చూపాలన్నా ఎవరు కావాలా? దేవుని కనికరమే కావాలి. ఆయన కనికరం మనుషులను ఆకర్షిస్తుంది, ఆయన కనికరం పరిస్థితులు మార్చేస్తుంది, ఆయన కనికరం మన ధైర్యాన్ని పుట్టిస్తుంది. కాబట్టి నీ కనికరం మాకు కావాలి. యెహోవా కృప కొరకు కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? గుర్రముల నరుల బలమునందు ఆయన ఆనందించాడు. ఆయన కృప కొరకు కనిపెట్టేవారు, ఆయన సంతోషించేవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా ఆశపడదాం. నిబ్బరంగానే ప్రాణం ఉండాలంటే ఒక్కటే సీక్రెట్, ఆయన పాదాలు పట్టుకోవాలి. అక్కడ తప్ప ఇంకెక్కడ నెమ్మది లేదు. ఆయన పాదసందులో గడుపుదాం. ఇప్పటికే మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవసిస్తున్నారు, సంవత్సరాల తరబడి మీ భక్తిని యథార్థంగా కొనసాగిస్తున్నారు. వదిలేయకండి. సైతాన్ అంటాడు, ఎంత చేసావు, నీకేం వచ్చింది, ఎంత చేసావు, నీకేం జరిగింది, వాడు చెప్పే మాటలు ఏం ఆలకించొద్దు.
ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకి ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన మనకి ఏం చేశాడో వెనక్కి తిరిగితే తెలుస్తుందండి. ముందుకు ఎవరినో చూస్తే తెలియదు. ఎవరితోనూ పోల్చుకోకూడదు. మళ్ళీ మనం పోల్చుకొని చూడాలి. 10 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాను, 20 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాను, నా కుటుంబంలో వచ్చిన పెద్ద కష్టం తర్వాత నేను ఏమైపోయి ఉండాలి, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇదంతా ఎవరు చేశారు? అంతే. దేవానికి వందనాలయ్యా, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా ఉన్నావు, ఇప్పుడు కూడా మేలు చేస్తావు, నీవు తప్ప నాకు ఎవరున్నారు అని దేవునితో చెప్పుకుంటే నీ ప్రాణం నిబ్బరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి. దావీదుతో కలిసి చెప్దాం, దావీదుతో కలిసి పాడదాం. మా ప్రాణము నిబ్బరముగా ఉన్నది, నేను పాడు చూస్తూ గానము చేస్తాను. కష్టంలో, బాధలో, బలహీనతలో, భయములో, బెంగలో, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంలో నీ హృదయం కొట్టుకుంటున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు, బెంగతో నిండిపోతున్నప్పుడు, అయ్యో నాకే ఇందుకెలా నీ హృదయం మోగ్గా అంగళారుస్తున్నప్పుడు, ఎంతకాలం నాకు ఈ కష్టం, ఎంతకాలం ఎదురుచూపు, ఎంతకాలం ఏడుపు అనుకున్నప్పుడు, కారు చీకటి వేళ హోరుమని గాలి ఇస్తూ ఉంటే, తీరం కనబడకపోతే, ఎంత దూరం ప్రయాణమో తెలియకపోతే, గొప్ప సుడిగాళ్ళ మధ్య నువ్వు ఉన్న పడవ గిరగిరా తిరిగేస్తూ ఉంటే, దారిలో మధ్యలో సొమ్మసిల్లిపోతే, ఆదరించడానికి ఎవరో లేకపోతే, భక్తుడు పాడుకున్నాడు, నీ పాదాల దగ్గర మోకరిస్తానయ్యా, నువ్వు ఒక్కడివే ఆదరించేవాడవయ్యా, నువ్వు ఒక్కడివే ధైర్యపరిచేవాడవయ్యా. నా అనుభవం కూడా ఇదే. ఆదరించడానికి ఎవ్వరూ రారు, ఎవ్వరూ లేరు. దారి కనబడదు, కారు చీకటి, కన్ను పొడుచుకున్నా, ఎలాగో తెలియదు మరుక్షణం, కానీ ఉన్న ధైర్యం వల్ల ఒక్కటే, నువ్వు నా ప్రక్కనే ఉన్నావు కదయ్యా, నన్ను వదిలేసి ఎప్పుడూ ఉండవు కదయ్యా. తప్పు చేసినా, బలహీనపడినా, ఆయాసపరిచినా, గాయపరిచినా నా కొడుకే కదా, నువ్వు ప్రేమతో సహిస్తావు కదయ్యా. ఆ ధైర్యంతో నీ పాదాల దగ్గరకు వస్తున్నాను బాబు. ఆదరించు నాయన, ఆదరించు, కనికరించు, మా హృదయం నిబ్బరముగా ఉండడానికి ధైర్యము పుట్టించు, మా అంతరంగంలో గొప్ప నెమ్మది కలిగిచ్చేయి అని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు. మీ సన్నిధిలో చేరి నీ మాట చేత మా హృదయాలు ధైర్యపరుచుకుంటున్నాం. గొప్ప భయము ఆవరించినప్పుడు, కలవరము చుట్టుముట్టినప్పుడు, బలహీనతలు ఆవరించినప్పుడు, ఒంటరితనం ఆవరించినప్పుడు, నిరాశ హృదయంలో చీకట్లా నిండిపోయినప్పుడు, అయ్యా నువ్వు గొప్ప వెలుగు రేఖవై మాతో ఉన్నావు. ఆదరించు దేవుడు, ధైర్యపరచు దేవుడు, బలపరిచే దేవుడు, కలవరముతో ఉన్న ప్రాణానికి నెమ్మది కలిగించే దేవుడు అయ్యా. నీ సన్నిధిలో తప్ప ఎక్కడ మేము ధైర్యంగా ఉండగలం, ఎక్కడ నెమ్మదిగా ఉండగలం? మా ధైర్యానికి, మా ఆదరణకు, మా నిబ్బరానికి నువ్వే కదా ప్రభువా నిరీక్షణ. నీకు వందనాలు చెల్లిస్తున్నా. కృప చూపించండి. ఈ మాటలు మాలో ఫలింపచేయండి. మా భయమును, మా బెంగలు, మా కలవరాలు, మా కన్నీళ్ళు, మా ఒంటరితనం, ఏ సమయంలో అపవాది వాటిని వాడుకొని మమ్మల్ని కలవరపరచాలనుకున్నా నీ గొప్ప నెమ్మది మమ్మల్ని ఆవరించనియండి. ఈ మాటలు మాలో ఫలింపచేయమని, వింటున్న వారికి దీవెనగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.